జూన్ 15 అమావాస్య ప్లస్ సోమవారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఈ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో చాలా జాగ్రత్త. అసలు జూన్ 15 అమావాస్య ప్లస్ సోమవారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందికి వస్తారు. అయితే కన్యా రాశి వారికి జూన్ 15 తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. అమావాస్య తిథి మరియు సోమవారం ఒకే రోజు కలిసి వస్తున్న ఈ సమయం కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలను, జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలను అయితే చోటు చేసుకుంటున్నాయని అయితే జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏమిటి అంటే కన్యా రాశి వారు ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఒక పురుషుడు లేదా అనుభవం ఎక్కువగా ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఎలా ప్రభావం చూపవచ్చు అనే అంశాలను అయితే వివరంగా అయితే తెలుసుకుందాం. మిత్రులారా, అమావాస్య అనేది సాధారణమైన రోజు అయితే కాదు. ఈ సమయంలో మన చుట్టూ ఉండే శక్తులు చాలా ప్రభావవంతంగా అయితే పనిచేసే స్థాయిని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ అమావాస్య కొన్ని దాచిన నిజాలను బయటపెట్టే అవకాశంగా కూడా అయితే తెరుచుకుంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు. కొందరు మీ ముందుకు ఒకలా వెనుక మరొకలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అయితే ఈ అమావాస్య తరువాత వారికి అసలు స్వభావం మీకు అర్థమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న ఒక వయస్సులో పెద్ద వ్యక్తి గురించి, అతను బంధువు కావచ్చు, పరిచయస్తుడు కావచ్చు, సహ ఉద్యోగి కావచ్చు, లేదా ఉద్యోగం చేసే స్థలంలో సీనియర్ కూడా కావచ్చు, లేదా మీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి కూడా కావచ్చు. అతని మాటలు పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించడం అయితే అవసరంగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ సమయంలో మీ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నం కొందరు ప్రయత్నిస్తూ అయితే ఉండవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. మీరు సాధించబోయే విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. అందువలన ఏ విషయమైనా సరే తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా అయితే జాగ్రత్త అవసరమనే చెప్పాలి. డబ్బు అప్పుగా ఇవ్వవద్దు. పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వంటి అంశాల్లో పూర్తిగా వివరణలు అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే కనిపించవచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మరలా మీతో మాట్లాడేందుకు ప్రయత్నించవచ్చు. పాత అపార్థాలు తొలగించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ అమావాస్య రోజు శివాలయం దర్శించడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. పార్వతీ పరమేశ్వరులకు అభిషేకం చేయించటం, ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం మానసికంగా ప్రశాంతతను అయితే పెంచుతుందని విశ్లేషిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుంది. ఏకాగ్రత పెంచి చదువుపై అయితే దృష్టి కేంద్రీకరించే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఆ బాధ్యతలు మొదట భారంగా అనిపించిన తర్వాత మంచి ఫలితాలను అయితే అందిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే స్నేహితురాళ్ళు ప్రతి వ్యక్తి జీవితం వారి కృషి, నిర్ణయాలు మరియు పరిస్థితులపై అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. జ్యోతిష సూచనలు ఒక మార్గదర్శకంగా మరియు తీసుకునే ఆలోచించి ముందుకు సాగటం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య మీ జీవితంలో కొత్త ఆరంభానికి అయితే మనస్ఫూర్తిగా కాబోతుందని అయితే కోరుకుంటున్నాము. అయితే కన్యా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ అమావాస్య తరువాత మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన పరిచయం అయితే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం, ఫోన్ కాల్ లేదా సందేశం మీకు అనుకూలంగా అయితే రావచ్చు. మరికొందరికి కన్యా రాశి వారిలో తమ భవిష్యత్తు గురించి తీసుకునే సందేశాలకు సమాధానం అయితే పొందుతారని కూడా చెప్పుకోవాలి. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను కూడా గమనించడం అయితే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మీలో ఆలోచన శక్తి సాధారణంగా కంటే మరింత
పదునుగా అయితే పనిచేసే అవకాశం ఉంటుంది. అతి కోపం, ఆవేశం మరియు అనవసరపు వాదనలు పూర్తిగా అయితే దూరంగా ఉండాల్సిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా వ్యవహరిస్తే మీరు ఊహించని విజయాలు అందుకునే అవకాశం కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కన్యా రాశి వారికి జూన్ 15 అమావాస్య ప్రత్యేకమైన విశ్లేషణ. మిత్రులారా, ఈ అమావాస్య రోజు గురించి మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యా రాశి వారికి గత కొన్ని నెలలుగా మనసులో ఒక తెలియని భయం, ఆందోళన లేదా సందేహం ఉండవచ్చని అయితే చెప్పుకోవాలి. కానీ జూన్ 15 తర్వాత ఆ పరిస్థితులు నెమ్మదిగా మార్పు అయితే కనిపించబోతుంది అనే చెప్పాలి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి స్పష్టత అయితే లభించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకంటే వయస్సులో పెద్ద వ్యక్తి మీ జీవితంలో మరలా ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. అతను మీకు సహాయం లేదా సలహాలను ఇస్తాడు. మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతి సలహా మీకు అనుకూలంగా అయితే ఉండదని భావించకండి. అతని మాటలను గౌరవించండి. కానీ మీ ఆలోచనల తర్వాత మాత్రమే పరిశీలించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇంకా ఆర్థిక విషయానికి వస్తే కొంతమంది కన్యా రాసే వారికి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం, కుటుంబ బాధ్యతలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అందుకనే ఈ సమయంలో అవసరానికి మించి అయితే ఖర్చు చేయకపోవడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ విజయాన్ని కోరుకోడు. కొందరు మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు. ముఖ్యంగా మీరు కొత్త పనిని ప్రారంభించడం కంటే ముందు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే కొత్త పనిని ప్రారంభించాలి అనుకుంటే లేదా కొత్త అవకాశాన్ని అందుకోవాలి అనుకుంటే మీ ప్రణాళికలను అందరికీ చెప్పకపోవడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవాలి. ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు అయితే వినిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా దూరమైన వ్యక్తులు మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఒక పాత పరిచయం మరలా బలపడవచ్చు. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో అయితే మీకు చాలా ముఖ్యంగా అయితే మారుతుందని కూడా చెప్పుకోవాలి. వారి మాటలను వినటం వల్ల అయితే మీరు ఒక పెద్ద తప్పును దారి నుంచి అయితే బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా కుటుంబాల్లోని వృద్ధులు సూచనలు అయితే మీకు ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు విషయానికి వస్తే మీ పనితీరుని గమనిస్తూ పై ఉన్నత అధికారులు అయితే ఉండవచ్చు. అయితే మీరు చేసే కృషి గుర్తింపు వచ్చే సమయం అయితే దగ్గరలోనే ఉందని అయితే చెప్పుకోవాలి. అందుకనే మరికొందరికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూన్ 15 అమావాస్య ప్లస్ సోమవారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఏ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.